ఇక్కడ వచ్చినటువంటి మహామహులకి కామ్రేడ్స్ అందరికీ నా లాభసాలను తెలియజేస్తున్నాను. కామ్రేడ్స్, ఇవాళ మీకు తెలియనటువంటి విషయాలు ఏమి లేవు. మీరు మాకన్నా పూర్వం ఎంతో గడ్డు పరిస్థితుల్లో కమ్యూనిజాన్ని వంట పట్టించుకొని భూ పోరాటాలు చేసి భూములను పేదలకు పంచి నిష్పక్షపాతంగా ఒక్క గజం జాగా కూడా, ఒక సెంటు భూమి కూడా మీరు ఉంచుకోకుండా ప్రజలకు పంచినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. వారు త్యాగాలు చేశారు. వాళ్ళ త్యాగాల ఫలితం ఇవాళ ఎర్ర జెండా నీడలోని మనం పనిచేస్తున్నటువంటి వాళ్ళ త్యాగాల ఫలితమే మనకు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని ఒకటి కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మన సార్ గారు చెప్పారు, ఎప్పుడైతే మనం విడిపోవడం మొదలయ్యామో అప్పుడే మనం పడిపోవడం మొదలవుతుంది అని చెప్పాడు. అదే విషయం మనమందరం కామ్రేడ్స్, ఇప్పుడున్నటువంటి యువత కానీ ప్రజానికం కానీ ఏదో చూపించినటువంటి ఆశలకు పోయి దానికి పోయి వాళ్ళెంబడి వీళ్ళెంబడి పోకుండా నిజమేంది వాస్తవమేంది, వాస్తవ పరిస్థితులను గ్రహించి వాస్తవం ఎంబడి నిజం అంటే కమ్యూనిజం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నిజమే ఉంటుంది అనేది తెలియపరుస్తుంది. ఆ నిజమెంబడి ఉండండి. మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడు కాదు ఎప్పటికైనా ముందు ఉండి సమస్యల పరిష్కారానికే ముందర ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, అతి ముఖ్యమైనటువంటి విషయం, ఈరోజు 2002 ఆ ప్రాంతంలో 2002, 2005 ప్రాంతం వరకు 5 వామపక్ష పార్టీలుగా ఉండే, ఆ తర్వాత 9 వామపక్ష పార్టీలుగా అయ్యి ఈరోజు 11 వామపక్ష పార్టీలుగా అవుతున్నాయి. సార్ గారి కానీ, ఇక్కడ జగన్ సార్ కానీ, ఇక్కడ సార్ బ్రహ్మానందం సార్ కానీ, వీళ్ళు సార్ వాళ్ళందరూ కూడా తెలియపరిచేది విషయం ఏంటంటే, అప్పట్లో ఉధృతమైనటువంటి పోరాటాలు ఎందుకు సాగావయ్యా అంటే మనం ఐక్యతగా ఉన్నందుకు. ఈరోజు ఎందుకు ఉధృతమైన పోరాటాలు సాగుతలేవనంటే మనమందరం విడిపోవడం వల్ల. విడిపోతే మనం బలం తగ్గిపోతుంది. కాబట్టి కమ్యూనిస్టులారా, ఈ 100 సంవత్సరాల సిపిఐ పార్టీ 100 సంవత్సరాల సిపిఐ పార్టీ అన్నంత మాత్రాన మిగతా వామపక్ష పార్టీలు ఏమనుకోకూడదండి. మనమందరం ఎర్రజెండా బిడ్డలమే. మన ఎర్రజెండా బిడ్డలం అందరం విడిపోవడం వల్ల మనకే కాదు, ఈ సమాజానికి, ఈ దేశానికి కూడా ఎంతో నష్టం వాటిల్లుతుంది. కాబట్టి మనమందరం ఒక్క త్రాటిపైకి వచ్చి, ఒక్క ఎర్రజెండా నీడలోకి వచ్చి మనము గనక నిలబడగలిగితే ఇక్కడ ఉన్నటువంటి కుళ్ళు కుతంత్ర రాజకీయాలన్నీ భూస్థాపితమైపోతాయి అని కూడా నేను ఘంటాపదంగా తెలియపరుస్తున్నాను. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో నేను ఈ విషయాన్ని తెలియపరుస్తూనే ఉన్నాను. కానీ కొంతమంది స్వార్థ రాజకీయాల వల్ల ఎంబడి ఉండడం వల్ల, కొంతమంది చేసేటటువంటి కార్యక్రమాల వల్ల మనం దూరం అవుతున్నాం. కానీ ఇకనైనా ఇప్పుడైనా మన పెద్దలందరూ కూడా ఏకపక్షంగా చెప్తా ఉన్నారు, ఒక్కటిగా ఉంటే మనం సాధించేది ఏమీ లేదు, విడిపోకూడదు, విడిపోతే మనం పడిపోతాం, కలిసి ఉంటే మనం గెలుస్తామని. కాబట్టి ఈ సందర్భంగా 100 సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ అయినటువంటి సందర్భంగా వామపక్ష పార్టీలు అన్నీ కూడా ఒక్క తాటిపైకి వచ్చి ఐక్యమత్యంతో ఈ మన దేశాన్ని గెలుద్దాం, ఈ సమాజానికి మేలు జరిపిద్దాం, ఈ భూమికి పట్టినటువంటి, మన భరత భూమికి పట్టినటువంటి పీడిత జన వర్గానికి మేలు జరిపిద్దామని కూడా తెలియపరుస్తున్నాను. అదే రకంగా ఈరోజు ఊర్జ వర్గాలైనటువంటి పార్టీలు, మతతత్వ పార్టీలు ఏం చేస్తున్నాయనంటే, వాళ్ళలో ఉన్నటువంటి స్వలాభం కోసం ప్రజల్లోకి ఒక సనాతన ధర్మ అనేటటువంటి ఒక ఆయుధాన్ని వదిలేసారు. ఆ ఆయుధం ఎలా పనిచేస్తుందంటే ఒక వజ్రాయుధంలా పనిచేస్తుంది. ప్రతి ఒక్క ప్రజలు ఏమంటున్నారు, సనాతన ధర్మ, నా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప అని కొట్లాటలు పెట్టి వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళు పని చేసుకుంటూ మరి ఇవాళ కార్మికుల యొక్క నడ్డి విరచడానికి పెద్ద పథకం వ్యూహ రచన చేసింది సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం. అవే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల యొక్క నడ్డి విరచడానికి ఆ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. దాంట్లో విజయం సాధించడానికి అడుగులు వేస్తుంది. ఇప్పుడు వాళ్ళు వేస్తున్నది తప్పటడిగే. ఆ తప్పటడుగుని మనం అడ్డుకోవడానికి కార్మికుల ముందుకు రావాలి. కార్మికుడు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. కార్మికుని చేతిలో చట్టం తిరుగుతేనే ప్రభుత్వాలు నడుస్తాయి. కార్మికుడు పని చేస్తేనే ఇక్కడ జీతభత్యాలు వెళుతాయి. కార్మికుడు పని చేస్తేనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. కార్మికుడు పని చేస్తేనే పెట్టుబడిదారి విధానాలు కూడా నడుస్తాయి. ఈరోజు పెట్టుబడిదారి విధానాలు
వచ్చి మన యొక్క కష్టం చేత మన రక్తము మన చెమటని వారు యూజ్ చేసుకొని మన పనిని యూజ్ చేసుకొని మనకు వచ్చేటటువంటి 100 రూపాయలలో మనకు 10 రూపాయలు ఇచ్చి 90 రూపాయలు పెట్టుబడిదారి విధానాలు తింటా ఉన్నాయి. పెట్టుబడిదారి విధానం అని అంటే మన 10 మందిని మీ అందరినీ కూడగలిచేసి మిమ్మల్ని పనికి పెట్టేస్తారు. గవర్నమెంట్ ప్రభుత్వం మీపై బిల్లు తీసుకొస్తుంది. 100 రూపాయల బిల్లు వాళ్ళు ఇస్తే మీకు ఇచ్చేది రూపాయి మాత్రమే. కాబట్టి కార్మికులారా అందరు ఏకం కండి, కర్షకులారా అందరు ఏకం కండి, కమ్యూనిస్టులారా అందరు ఏకం కండి. ఇప్పటికైనా మనం మేల్కొందాం, ఈ సమాజాన్ని మేల్పరచుదాం, ఈ సమాజానికి ఎర్ర జెండా అంటే ఏందో రుచి చూపిద్దాం అని తెలియపరుస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. విశాఖ ముక్కు ఆంధ్రుల హక్కు. ఎంతమంది ప్రాణాలు పోతే చెన్నైకి విశ్వనాథం గారు కూడా ఆధ్వర్యంలో విశాఖ ఇవాళ దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. అదే కాదు అన్నీ కూడా ప్రైవేట్ పరం ఏదో పీపీపీలను ఏదో చేసి ప్రైవేట్ పరం చేస్తున్నారు. వాళ్ళు చేయటం వల్ల కార్మికుల యొక్క జీవన విధానం దెబ్బతింటుంది. వాళ్ళ ఇష్టం 10 గంటల పని చేయాలా, 5 గంటల మీద పని చేయాలా, వాళ్ళు ఏమీ విధి లేకుండా చేస్తున్నారు. దాన్ని మనం తప్పనిసరిగా వ్యతిరేకించాలని వాళ్ళు పార్టీ వాళ్ళు చెప్పి ఇచ్చేయమని చెప్పి ధన్యవాదాలు. ఖచ్చితంగా చేస్తాం. మా శ్రమ మా కృషి ఖచ్చితంగా పట్టుదలతో మీరు చెప్పినట్టుగా మేము ముందరికి వెళ్తామని మీ అందరికి కూడా మాటిస్తున్నాం. సన్మాన కార్యక్రమం